దాడిని చిలుకూరు దేవాలయ ప్రధాన అర్చకులు రంగరాజన్ గారిపై దాడిని దోషులను వెంటనే దేవాలయాలకు అర్చకులకు రక్షణ హరి సాక్షాత్. ఒకటే మాటలో చెప్పాలంటే అర్చకుడు ఎవరితోటి సమానమయ్యా? భగవంతుడితోటి సమానం. సాక్షాత్తుగా శ్రీహరితో సమానమైనటువంటి ఈ యొక్క అర్చకుడి మీద దాడి జరగడం అనేటువంటిది దేవాలయంలో దేవుడి మీద దాడి చేయడం అంత మహాపాపం అన్నమాట. అయితే ఈ అర్చకులందరికీ కూడా ఎవరో రామరాజ్యం పేరుతోటో ఇంకో దాని పేరుతోటో వాళ్ళెవరో వచ్చి హిందూ ధర్మంపై దాడి చేయడం కానివ్వండి, లేదా విశేషంగా ఇంకా అడ్డదిట్టమైనటువంటి దాడులన్నీ కూడా చేస్తూ ఉన్నారు. మరి ఈ దాడులన్నీ కూడా జరగక ముందే ప్రభుత్వం తరఫున ఎవరైనా సరే ఆ యొక్క దేవాలయంలో ఉన్నటువంటి అర్చకుడు కానీ లేదా దేవాలయంలో ఉన్నటువంటి దిమ్మెను పట్టుకోవాలన్నా కానీ వాడికి గుండెలు వణికేలా ఎటువంటి ఏదైనా జీవోలు కానివ్వండి లేదా ఏదైనా మంచి ఉపాయకరమైనటువంటి పనులు కానివ్వండి ఇవన్నీ కూడా చేస్తే బాగుంటుంది. అర్చకుడికి జరిగినటువంటి తర్వాత ఆయన పరామర్శించడం అనేటువంటిది ఎవరైనా చేస్తూ ఉంటారు. అర్చకుడే కాదు ఎవరైనా సరే పరామర్శించేటువంటి స్థితికి రాకుండా చేయడం అనేటువంటిది చాలా విశేషప్రదమైనటువంటిది. ఈరోజు మన యొక్క రంగరాజన్ గారికి జరిగినటువంటిది చాలా అన్యాయమైనటువంటిది. ఆయన ఆ యొక్క వెంకటేశ్వర స్వామి దేవాలయం, ఆ యొక్క చిలుకూరు బాలాజీ స్వామి దేవాలయంలో ఎన్నో సంవత్సరాలుగా ఎన్నో ఏళ్ళుగా వాళ్ళ యొక్క అర్చక సేవలు చేస్తూ ఉన్నారు. వారు మన యొక్క హిందూ ధర్మాన్ని ఎప్పుడైనా సరే ఆయన జనవరి 1 రోజు పోతే ఎవరు కూడా నాకు విశేష చెప్పొద్దని, ఉగాది రోజు మాత్రమే అంటే మన హైందవ ధర్మం ఏ విధంగా చెప్పబడిందో ఆ విధంగా ఆ ఆలయంలో పూజాది కార్యక్రమాలన్నీ కూడా నిర్వర్తించేటువంటి గొప్పదైనటువంటి వ్యక్తి రంగరాజన్ గారు. అటువంటి ఆయనకి ఈ విధంగా జరగడం చాలా బాధాకరమైన విషయం. మా యొక్క సూర్యాపేట జిల్లా పురోహిత మరియు అర్చక మరియు అన్ని విధాలైనటువంటి బ్రాహ్మణులందరూ కూడా దీన్ని పూర్తి స్థాయిలో ఖండిస్తూ ఆ యొక్క నిందితులు ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా కఠినమైనటువంటి శిక్ష వేయాలని ఆ యొక్క వెంకటేశ్వర స్వామిని కోరుకుంటున్నాం. రాముడి పేరు చెప్పుకొని దేవాలయాల మీద దేవాలయాల యొక్క అర్చకుల మీద ఈ దాడి ఏదైతే ఉందో అది చిలుకూరు బాలాజీ స్వామివారి మీదనే కాదు, అంతకుముందు కొన్ని దేవాలయాల మీద కూడా వాళ్ళు వెళ్ళినట్టుగా తెలుస్తోంది సమాచారం వాటి వల్ల. ఇది చాలా ఖండించదగినటువంటి విషయం. వారిని ప్రభుత్వం కఠినంగా శిక్షించాలి. ఎందుకంటే దేవాలయాలు మన సంస్కృతి పట్టుకున్న దేవాలయాలు, ఆ దేవాలయాలు కరెక్ట్గా నడవాలంటే అర్చకులు. దేవాలయం బాగా డెవలప్ అయింది అంటే అర్చకులే. బాగా డెవలప్ అయిన తర్వాత ఆర్థికంగా పునరాగానే దేవాలయాలకి వస్తున్నాయి. కానీ అదే జీర్ణమైనటువంటి అనేక దేవాలయాల్ని మరి ఎండోమెంట్ పరిధిలోకి ఎందుకు తీసుకోవట్లేదు? ఎందుకు వచ్చేట్లే ఎండోమెంట్ దేవాలయంలో ఉన్నటువంటి అర్చకులకు కానీ ఇతర సమాజంలో ఉన్న అన్ని వృత్తులకు కానీ ఖచ్చితంగా రక్షణ కావాలి. అదే ప్రభుత్వం ఇది తప్పకుండా మన బ్రాహ్మణ సమాజం నుంచి, అలాగే అర్చక సమాఖ్య నుంచి, అలాగే సూర్యాపేట పుర ప్రముఖుల నుండి మరియు భక్తుల నుండి కూడా ఈ యొక్క దాడిని తీవ్రంగా ఖండిస్తున్నాం. రంగరాజు గారికి జయం కలగాలి. ఈ యొక్క చట్ట ప్రకారంగా వారి మీద దుష్టుల మీద చర్య తీసుకొని సరి అయినటువంటి శిక్ష విధించాలని కోరుతున్నాం. జయ శ్రీ. రంగరాజన్ గారిపై జరిగిన దాడి, రంగరాజన్ గారిపై జరిగిన దాడిని, రంగరాజన్పై జరిగిన దాడిని వెంటనే నిందితులను కఠినంగా ఈరోజు చాలా దురదృష్టకరమైనటువంటి ఒక సంఘటన. ఈ నెల 7వ తేదీ నాడు వీరరాఘవరెడ్డి అని పిలువబడేటువంటి ఒక రాఘవరెడ్డి అని పేరు కలిగినటువంటి ఒక సంస్థను స్థాపించి హిందుత్వ ముసుగులో హిందూ ధర్మం మీదనే దాడి చేస్తున్నటువంటి ఒక వ్యక్తిని ప్రభుత్వం వెంటనే కఠినంగా శిక్షించాలి. ఈరోజు ఎంతో సౌమ్యుడు, హిందూ ధర్మం పట్ల అలాగే ఆధ్యాత్మికత మీద ఎంతో కృషి చేస్తున్నటువంటి చిలుకూరు బాలాజీ వెంకటేశ్వర స్వామి దేవాలయం అంటే చాలా ప్రసిద్ధి. అక్కడ సామాన్యుడితో మొదలు పెట్టుకొని విఐపి కూడా స్వామిని దర్శించుకోవడానికి ఒక సామాన్యుడిగానే వెళ్తూ ఉంటారు అక్కడికి. అక్కడ ధర్మం గురించి భక్తి గురించి మాత్రమే వారు ప్రచారం చేస్తూ ఉంటారు.
దేవాదాయ శాఖతోటి కూడా దాంట్లో ఉండేటువంటి కొన్ని ఇబ్బందులను గుర్తించి సుప్రీంకోర్టు దాకా కూడా వెళ్ళి ఆ చిలుకూరు బాలాజీ దేవస్థానాన్ని వారు సక్రమంగా నిర్వహించుకోవడం కోసం అని చెప్పేసి ఎంతో కృషి చేసి ఈనాడు చాలా దేశంలోనే అత్యంత ప్రసిద్ధి చెందినటువంటిగా మనకు ఆ చిలుకూరు బాలాజీ దేవస్థానం గురించి తెలుసు. అట్లాంటి దేవస్థానంలో అందరినీ సంఘటితం చేస్తూ రంగరాజన్ గారు మనకు హిందూ ధర్మం పట్ల దళితులను వ్యతిరేకులుగా తయారు చేస్తున్నారని, ఒక దళితుల్ని కూడా మాలో అంతా సమానమే అని తన భుజాల మీద ఎత్తుకొని కూడా